కెనడా, మెక్సికోలపై సుంకాలను నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు దేశాలు సరిహద్దుల్లో పటిష్టమైన చర్యలు చేపడతామని చెప్పినట్టుగా ట్రంప్ తెలిపారు. అందుకే సుంకాలను 30 రోజుల పాటు నిలిపేస్తున్నట్టుగా వెల్లడించారు. నిజంగానే ట్రంప్ షరతులకు ఆయా దేశాలు అంగీకరిస్తున్నాయా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మరోవైపు యూరప్ పైన టారిఫ్ దాడులు తప్పవని సంకేతాలను ట్రంప్ ఇస్తున్నారు. అలాంటిది మెక్సికో, కెనడాలపై ఎందుకు ట్రంప్ వెనక్కు తగ్గారు? నిజంగానే అమెరికా సరిహద్దుల్లో కెనడా, మెక్సికో చర్యలు చేపడుతున్నాయా? ట్రంప్ కోరిన మార్పు సాధ్యమవుతుందా? అసలు సుంకాల విషయంలో ట్రంప్ను భయపెడుతోందెవరు? అమెరికా సుంకాలు విధిస్తే EU చూస్తూ మౌనంగా ఉంటుందా? వాట్ ది స్టోరీ? ట్రంప్ సుంకాలకు బ్రేకులు వేసిందెవరు? మెక్సికో, కెనడాపై ట్రంప్ సక్సెస్ అయ్యాడా? ట్రంప్ పై టారిఫ్స్ యుద్ధానికి EU సై అంటుందా? టారిఫ్స్ ఇవే డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ఆయుధం. ప్రపంచంలోనే ఏ దేశమైనా అమెరికాకు ఎస్ బాస్ అనాల్సిందే. ఒకవేళ అనలేదనుకో సదరు దేశాన్ని ముందుగా ట్రంప్ వార్నింగులతో దాడి చేస్తాడు. అయినా వినలేదనుకో టారిఫ్స్ అనే ఆయుధాన్ని బయటకు తీస్తాడు. వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తాడు. చూసుకుందాం రా అంటూ సవాల్ విసురుతాడు. 25% సుంకాలు అంటాడు. లేదంటే 100% సుంకాలని బెదిరింపులకు దిగుతాడు. గత్యంతరం లేక ఆయా దేశాలు దారికొస్తాయి. అందుకు చక్కటి ఉదాహరణ కొలంబియా. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన కొలంబియన్లను ఓ సైనిక విమానంలో ట్రంప్ పంపించాడు. ఆ విమానం ల్యాండ్ అయ్యేందుకు కొలంబియా అనుమతి నిరాకరించింది. దీంతో ట్రంప్ తన అస్త్రాన్ని బయటకు తీశాడు. సుంకాల కొరడాను ఝళ్లుమనిపించాడు. దెబ్బకి కొలంబియా దారికొచ్చింది. బాబు ట్రంప్ ఎందుకొచ్చిన గొడవ? నీవు చెప్పిందే చేస్తానంటూ కొలంబియా ప్రాధేయపడింది. ట్రంప్ ఆగ్రహం చల్లారింది. కొలంబియాపై టారిఫ్స్ ఆయుధాన్ని ఉపసంహరించుకున్నాడు. ఈ టారిఫ్స్ బెదిరింపులనే మూర్ఖ వాణిజ్య యుద్ధంగా నిపుణులు పిలుస్తారు. ఎలా పిలిచినా ట్రంప్ పట్టించుకోడనుకోండి, అది వేరే విషయం. కానీ ట్రంప్ మూర్ఖ వాణిజ్య యుద్ధంలో యూటర్న్ తీసుకున్నాడు. టారిఫ్స్ ఆయుధాన్ని ఉపసంహరించుకున్నాడు. పొరుగున ఉన్న కెనడా, మెక్సికోపై సుంకాలను తాత్కాలికంగా నిలిపివేశాడు. వాస్తవానికి ఫిబ్రవరి 4 నుంచి ఈ రెండు దేశాలు 25% సుంకాలను చెల్లించాల్సి ఉండేది. కెనడా, మెక్సికోపై ఆ సుంకాలను చివరి నిమిషంలో ఫోన్ కాల్స్ నిలిపివేశాయి. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్తో అమెరికా అధ్యక్షుడు మాట్లాడారు. ఇరు దేశాల నాయకులు తమ సరిహద్దులను పటిష్టం చేసేందుకు అంగీకరించారు. అందుకు బదులుగా సుంకాలను తాత్కాలికంగా ట్రంప్ ఆపేశాడు. 30 రోజుల వరకు ఈ సుంకాల అమలును వాయిదా వేశాడు. ఆ తర్వాత కూడా ట్రంప్ తనకే ఆప్షన్లు ఉండేలా సిద్ధం చేసుకున్నాడు. మెక్సికో అధ్యక్షురాలు షిన్బామ్ అంటే తనకు ఇష్టమని, ఆమెతో తనకు మంచి రిలేషన్ ఉందని ట్రంప్ చెప్పాడు. కానీ మెక్సికో నుంచి వచ్చే ఫెంటనిల్ ను ఆపివేయాల్సిందేనని తేల్చి చెప్పాడు. చర్చల తర్వాత బహుశా ఆంక్షలు విధించవచ్చు, లేదంటే ఆపేయవచ్చునని ట్రంప్ చెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే సుంకాలను ట్రంప్ సస్పెన్షన్ లో పెట్టాడనమాట. కెనడా విషయంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. అమెరికా ఉత్తర సరిహద్దుల్లో కెనడా భద్రతను పటిష్టం చేసేందుకు అంగీకరించినట్లు ట్రంప్ చెబుతున్నాడు. ఆ దేశంపై కూడా సుంకాలను 30 రోజుల పాటు నిలిపివేశాడు. ఆ 30 రోజుల వ్యవధిలో చర్చలు జరిపే అవకాశం ఉంది. సరిహద్దులో పురోగతిని చూడాలని ట్రంప్ ఆశిస్తున్నాడు. ఒకవేళ అలా జరగకపోతే మళ్లీ సుంకాల అస్త్రాన్ని ప్రయోగించేందుకు అమెరికా అధ్యక్షుడు రెడీగా ఉన్నాడు. అయితే ఇక్కడ అందరినీ ఓ సందేహం తొలిచేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో వెనక్కి తగ్గాడా, లేక తను అనుకున్న లక్ష్యం నెరవేరిందా? ఒక రకంగా చూస్తే ట్రంప్ వెనక్కి తగ్గాడు. ట్రంప్ లక్ష్యం కూడా నెరవేరింది. మెక్సికో, కెనడా దేశాలు కొన్ని చర్యలను ప్రకటించాయి. సరిహద్దులోకి మెక్సికో 10,000 మంది సైన్యాన్ని పంపింది. ఎందుకు అంటే సరిహద్దులో డ్రగ్స్, అక్రమ వలసదారులను అడ్డుకోవడానికి 10,000 మంది సైన్యాన్ని మోహరించింది. సరిహద్దు ప్రణాళికలను అమలు చేసేందుకు కెనడా $130 కోట్ల కేటాయించింది. ఫెంటనిల్ ను అడ్డుకోవడానికి జాయింట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తోంది. కెనడా, అమెరికా సంయుక్తంగా సమస్యలను పరిష్కరించేందుకు యత్నిస్తున్నాయన్నమాట. ఈ చర్యలను ట్రంప్ విజయవంతంగా పేర్కొంటున్నాడు. కానీ వాస్తవాలు మాత్రం చాలా క్లిష్టంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే 2019లో కూడా మెక్సికో 15,000 మంది సైనికులను సరిహద్దుల్లో మోహరించింది. అప్పుడు కూడా సేమ్ రీజన్, డ్రగ్స్ ను, అక్రమ వలసలను అడ్డుకోవడమే. అప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ ను మెక్సికో శాంతింపజేసింది. అయినా సరే అక్రమ వలసలు మాత్రం ఆగలేదు. కెనడా ప్లాన్ కూడా కొత్తేమీ కాదు. ట్రంప్ బాధ్యతలను చేపట్టకముందే సరిహద్దు ప్యాకేజీని డిసెంబర్లోనే టొరంటో
టొరంటో ప్రకటించింది. సో మెక్సికో కెనడా సరిహద్దుల్లో పటిష్టమైన చర్యలు తీసుకున్నాయని చెప్పడం, ట్రంప్ విజయం సాధించారనడం తొందరపాటే అవుతుంది. అయితే ఇక్కడ 2 అంశాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటి అంశం, స్టాక్ మార్కెట్లు సుంకాలను వణికిస్తున్నాయి. దీనిపై ఆర్థికవేత్తలు ముందే హెచ్చరించారు. దీని ప్రభావం 3న స్పష్టంగా కనిపించింది. 3న అమెరికా స్టాక్ మార్కెట్లు 1.7% నష్టపోయాయి. ఎప్పుడైతే ట్రంప్ సుంకాలను ఆపేశాడో వెంటనే మార్కెట్లు కోలుకున్నాయి. S&P 0.7%, నాస్డాక్ 0.8% నష్టపోయాయి. ఒకవేళ ట్రంప్ సుంకాల ఆయుధాన్ని మళ్లీ బయటకు తీస్తే మార్కెట్లు మళ్లీ నష్టపోవడం ఖాయం. దీన్ని ట్రంప్ కూడా ఇష్టపడడు. స్టాక్ మార్కెట్లను తన విజయానికి ప్రమాణంగా ట్రంప్ భావిస్తాడు. దీని గురించి ట్రంప్ ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు కూడా. కానీ మార్కెట్లు మాత్రం సుంకాలకు వ్యతిరేకంగా నడుస్తున్నాయి. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం, ఈ సుంకాల ఎపిసోడ్తో దీర్ఘకాలిక బంధాలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. భారత్ పొరుగున దుష్ట దేశాలు ఉన్నాయి. మనలాగే అమెరికాకు శత్రువులు పొరుగున లేరు. మెక్సికో, కెనడాకు అమెరికాతో చారిత్రక, రాజకీయ, ఆర్థిక బంధాలు ఉన్నాయి. ట్రంప్ సుంకాల బెదిరింపుతో ఆ బంధాలకు ముప్పు వాటిల్లుతోంది. ఫిబ్రవరి 1న జరిగిన ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకోవాలి. టొరంటోలో నిర్వహిస్తున్న నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ NBA మ్యాచ్ జరిగింది. టొరంటో రాప్టర్స్, లాస్ ఏంజలస్ క్లిప్పర్స్ జట్లు ఈ మ్యాచ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ సందర్భంగా అమెరికా జాతీయ గీతం ఆలపించినప్పుడు దాన్ని కెనడియన్లు అవమానించారు. అంతేకాదు కెనడియన్ రాష్ట్రాల్లో అమెరికన్ ఆల్కహాల్ విక్రయాలను నిలిపివేస్తున్నారు. అంతేకాదు దెబ్బకు దెబ్బ అన్నట్టుగా కెనడా కూడా ప్రతీకార సుంకాలకు దిగుతోంది. కెనడాలో ప్రతీకార సుంకాలు ఒంటారియో నుంచి మొదలయ్యాయి. కెనడాలో కీలకమైన ఫేమస్ రాష్ట్రం ఒంటారియో. కెనడా జీడీపీలో ఈ రాష్ట్రం నుంచే 38% ఆదాయం వస్తుంది. ఎంతో కీలకమైన ఈ రాష్ట్రంలో అమెరికన్ కంపెనీలు కాంట్రాక్టులు చేసుకోకుండా నిలిపివేసింది. అంతేకాదు ఎలన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ తో చేసుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. మెక్సికో కూడా ఇలాగే స్పందించింది. అమెరికాపై ప్రతీకార సుంకాలను ఆ దేశ అధ్యక్షురాలు ప్రకటించింది. ఈ చర్యలన్నీ కెనడా, మెక్సికోపై సుంకాలను ట్రంప్ ఆపేయక ముందు చేపట్టినవే. ఈ చర్యలన్నిటికీ కారణంగా ప్రస్తుతానికి ట్రంప్ వెనక్కి తగ్గాడు. కానీ ప్రమాదకర, మూర్ఖ వాణిజ్య యుద్ధం మాత్రం ఆగిపోలేదు. 30 రోజుల తర్వాత ట్రంప్ సుంకాలను ఆపేస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. అయితే సుంకాలను పునరుద్ధరించవచ్చు. అంతేకాదు మిత్రదేశాలైన యూరోప్పై కూడా టారిఫ్స్ ఆయుధాన్ని ఎక్కుపెట్టేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నాడు. ఒకవేళ అదే జరిగితే పరిస్థితులు దారుణంగా మారతాయి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అనేది కెనడా, మెక్సికో దేశాల్లా సరిహద్దుల్లో ఉన్నది కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య సమూహం యూరోపియన్ యూనియన్. ఇప్పుడు EU దేశాలు కూడా కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతున్నాయి. అమెరికాతో సంబంధాలకు సవాళ్లు తప్పేలా లేవని EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లియోన్ స్పష్టం చేశారు. ఇక తమపై సుంకాలు విధిస్తే EU కూడా ప్రతీకార సుంకాలు విధిస్తుందని లియోన్ తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడికి యూరోప్ మీద ప్రేమ క్రమంగా తగ్గుతోందని లగ్జెంబర్గ్ విదేశాంగ మంత్రి జేవియర్ బేటెల్ తెలిపారు. తాము కూడా ట్రంప్ విషయంలో అలాగే వ్యవహరించాలని బలంగా కోరుకుంటున్నామని బేటెల్ చెప్పారు. కానీ ఐక్యంగా ఉంటేనే తాము బలంగా ఉంటామంటున్నాడు. అమెరికా ఫస్ట్ అంటే అమెరికా ఒంటరవడం కాదని అన్నారు. అమెరికాకు కూడా భాగస్వాములు అవసరం ఉందని బేటెల్ తేల్చి చెప్పారు. ఇప్పుడు బంతి ట్రంప్ కోర్టులోనే ఉంది. అమెరికా సరిహద్దుల్లో కెనడా, మెక్సికో చర్యలను తన విజయంగా ట్రంప్ చెప్పుకోవచ్చు. కెనడా, అమెరికాకు తాను సుంకాలను నిలిపివేసి మేలు చేశాడని డప్పు కొట్టుకోవచ్చు. ఇక్కడితో ఇది ముగిసింది. నిజాయితీగా చెప్పాలంటే సుంకాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం మంచిదే. ఒకవేళ ట్రంప్కు చిర్రెత్తుకొస్తే 30 రోజుల తర్వాత మళ్లీ టారిఫ్స్ ను విధించవచ్చు. అయితే మరింత గందరగోళం, భారీ నష్టాలను భరించేందుకు ఆయా దేశాలతో పాటు అమెరికన్లు కూడా సిద్ధంగా ఉండాల్సిందే. ఏదేమైనా ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ట్రంప్ మూర్ఖపు సుంకాలు ఎదురు దెబ్బ కొడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ప్రశ్న ఏంటి అంటే ట్రంప్కు అత్యంత ఇష్టమైన టారిఫ్స్ ఆయుధం అతడి విశ్వాసాన్ని దెబ్బతీస్తుందా లేదా అన్నదే. మున్ముందు పరిస్థితులు ట్రంప్కు అనుకూలంగా మారతాయా, ప్రతికూలంగా అవుతాయా అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.